దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా ఎంతో ఉన్నతమైన స్థితిలో మనందరిని ఉంచి తన దూతల ఆధీనంలో మనల్ని భద్రంగా కాచి కాపాడిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో ప్రియులారా, నమ్మదగిన దేవుని వైపు, విశ్వసనీయుడైన దేవుని వైపు నిరీక్షణలో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ నూతన ఉదయంలో దేవుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, మనము దేవునితో ఎంతగా సంబంధం పెట్టుకోవాలని ఆశపడుతున్నామో అంతకంటే ఎక్కువ దేవుడు ఈ ప్రపంచం అంతటిలో మనం ఒక్కరమే ఆ ప్రభు కొరకు ఉన్నామేమో అన్నట్లుగా తన దృష్టినంతా మన మీదనే ఉంచి ఎప్పుడెప్పుడు ఆ ప్రభుతో మాట్లాడతామా, ఎప్పుడెప్పుడు ఆ ప్రభువులో మనం ఆనందిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియులారా, అందువల్లనే నీవు నేను ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కలో ఉన్నాం. ఎంతోమంది గత రాత్రి నిద్రలోకి వెళ్ళి శాశ్వత నిద్రలోనికి జారిపోయారు. కానీ నీవు నేను ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే మనతో ఆ దేవుడు ఇంకా గొప్ప అనుబంధం పెట్టుకోవాలని, ఆ ప్రభువుకు ఉన్నదంతా మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రియులారా, మనము కూడా ఆశపడతాం దేవుని దగ్గర ఉన్నదంతా మన సొంతం కావాలని, దేవుడి వల్లే ఈ లోకంలో ప్రేమ కలిగిన వ్యక్తులుగా జీవించాలని. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని ఆశ్చర్యక్రియలు చేశారు, ఎన్నెన్ని అద్భుతాలు చేశారు, ఎంతమందిని ఓదార్చారు. ఆ ప్రభు వలె ఈ లోకంలో ఆ ప్రేమను పంచాలని, అందరిని ఆదుకోవాలని మనము ఆశపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇలా గొప్ప గొప్ప ఆశలు మనకు ఉన్నప్పటికీ మన వ్యక్తిగత జీవితంలోనే ఎన్నెన్నో లోపాలు ఉంటాయి, ఎన్నెన్నో లోటులు ఉంటాయి, ఎన్నెన్నో బలహీనతలు ఉంటాయి. మరి ఈ బలహీనతలు అన్నిటిలో కూడా ఆ ప్రభువు వల్లే ఈ లోకంలో మనం జీవించగలమా? భూలోకంలో ఉన్నదంతా దేవుడు మన కొరకు సృజించి దాన్ని వశము చేసుకొనండి, పరిపాలించండి, మీరు ఏలండి అని ప్రభు మనకంతా ముందే మన ఆది తల్లిదండ్రుల ద్వారా మన ముందు పెట్టి ఉన్నారు. కానీ మరి మన వ్యక్తిగత జీవితంలోనే దేవుని ఆశీర్వాదములను పొందలేని మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారగలమా? ఆ దేవుని సొత్తు అయినదంతా కూడా మనం సొంతం చేసుకోగలమా? ప్రియులారా, మరి దేవుని సొంతమైనది, దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది మనం సొంతం చేసుకోవాలంటే ఆ ప్రభువునకు చెందిన వాళ్ళలాగా మనం ఉండాలి. ఆ ప్రభువు మనల్ని ఎలాంటి జీవితం కోరుకుంటున్నారో ఆ ప్రభువు కోరుకున్న జీవితాన్ని మనం జీవించగలగాలి. చూడండి ప్రియులారా, ఈ లోకంలో రకరకాల కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. ఆ కుటుంబంలో ఉన్న 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వారి భవిష్యత్తును మనం చూసినప్పుడు తల్లిదండ్రుల మాట విని, తల్లిదండ్రులకు విధేయించి, వాళ్ళు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట ఎవరెవరు విన్నారో, తల్లిదండ్రులు చూపించిన మార్గంలో ఎవరెవరు నడిచారో వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా ఉన్నత స్థితిలో ఉండడం మనం చూసాం. కానీ చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లుగా జీవించే వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రస్తుత జీవితం ఎలా ఉందో కొన్నిసార్లు మన జీవితంలో మనము కూడా మన తల్లిదండ్రులు చెప్పిన మాట విననప్పుడు మనము దానివల్ల ఎంతో పరిస్థితులను కూడా మనం అనుభవించాం. మరి దేవునికి సొంతమైనదంతా కూడా మన సొంతం కావాలంటే మనం ఏమి చేయాలి? మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అక్కడ లోకమంతా కూడా ఆ ఓడ ప్రయాణంలో నోవా లోపలికి వెళ్ళే వరకు
మిగతా ప్రజలందరూ కూడా తినుచు త్రాగుచు నాట్యమాడుచు విందులు వినోదములు చేసుకుంటూ వివాహం చేసుకుంటూ ఇక లోకమే సమస్తం అన్నట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఒకే ఒక్కడు నోవా నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి, దేవుడు చెప్పిన విధానంలో జీవించాడు కాబట్టి ఆ ఒక్కడి వల్ల తన కుటుంబం రక్షింపబడింది. ప్రియులారా, ఈ రోజుల్లో ఇప్పటి కాలంలో మన జీవితాలను చూస్తే మన పరిస్థితి కూడా అలానే ఉంది కదా. కృపాకాలంలో ఉన్నాం, రెండవ రాకడ ఎప్పుడైనా రావచ్చు. మన జీవితాలను చూస్తే తింటూ త్రాగుతూ ఆనందిస్తూ ఈ లోకంలోని ఆశీర్వాదం మనకు కావాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? అదే మత్తయి సువార్త 24:45 నుంచి మనం చదువుతున్నాం. ప్రభువు చెప్పిన విధానంలో మన జీవితాలు ఉండాలంటే మన నడుములు బిగించబడాలి. మన ఆత్మీయ హృదయ దీపాలను మనం సరి చేసుకోవాలి. దేవుడు ఈ లోకంలోనికి ఒక్కొక్క వ్యక్తిగత బాధ్యతను మనకి ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. ఒక దూరదేశానికి వెళ్తున్న యజమాని తన ఆస్తిని అంతటి కూడా సేవకుడికి ఇచ్చి తను తిరిగి వచ్చే వరకు కూడా అందరి బాగోగులు పాటించమని చెప్పినప్పుడు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు చూడండి, తన ఆస్తిని అంతా ఆ సేవకుడికి ఇచ్చి వెళ్ళాడు. నిజంగా యజమానుడు తిరిగి వచ్చిన సమయానికి ఆ సేవకుడు తన యొక్క ఆధీనంలో ఉన్న వారందరి బాగోగులను పట్టించుకోవడము యజమానుడు చూసి ఉంటే యజమానుడు ఆస్తి అంతటి మీద అతడి యాజమాన్యము నెరవేరుతుంది. మరి యజమానుడు తిరిగి వచ్చినప్పుడు అతడు తన బాధ్యతను చక్కగా నిర్వర్తించకపోతే లెక్క చెప్పుకొనవలసి ఉంటుంది. యజమానుడు ఏమేమి అతని చేతిలో పెట్టాడో ఆ ఆస్తిని అంతటి కూడా వెనక్కి తీసేసుకుంటాడు. ప్రియులారా, మరి ప్రభువు ఈ లోకంలో ఏమి మనల్ని కోరుకుంటున్నారు? 119వ కీర్తన 9-11 వరకు మనం చదువుతున్నాం. దేవుడికి ప్రియమైన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవించాలంటే ఆ ప్రభువు ఏ విధంగా పవిత్రుడో మనం కూడా పవిత్రంగా ఉండాలి. ఏ విధంగా ప్రభువులాగా మనం ఈ లోకంలో పవిత్రంగా జీవించవచ్చు అంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను పాటించుట ద్వారా. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, నేను పాపము కట్టుకోకుండా ఉండడానికైతే, దోషము చేయకుండా నేను ఉండాలని నీ వాక్యమును నా హృదయంలో పదిలపరుచుకున్నాను. అవును ప్రియులారా, వాక్యం ప్రకారం జీవించడం ద్వారా, ఆ వాక్యంలోని ఆజ్ఞలను పాటించడం ద్వారా ఒకవైపు దేవుని ప్రేమ, మరొక వైపు సోదరి ప్రేమలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. మనవలే మన పొరుగు వారిని ప్రేమిస్తూ ఉంటాం. అలాంటప్పుడు అందరిలో ప్రభుని చూస్తాం కాబట్టి ఎవరికి కూడా మనము హాని చెయ్యము. కానీ ఆజ్ఞలను పాటిస్తున్నామనే గర్వంలో మనము రాకుండా ఎప్పటికప్పుడు ఇది ప్రభువు ఇచ్చిన కృప, ఈ ఆజ్ఞను నేను పాటించి ఈ పాపంలో నేను పడకుండా పవిత్రంగా ఉంటున్నానంటే ఇది దేవుని కృప అని చెప్పి ప్రియులారా వినయంగా విధేయంగా ఉండాలి. అంతేగాని ఆజ్ఞలను పాటిస్తున్నాము కదా అని పరిసయ్యుల్లాగా ధర్మశాస్త్ర బోధకుల్లాగా మనము మన జీవితాన్ని మలచుకుంటే పరలోకము నుండి ప్రభు ఇచ్చే ఆస్తికి మనం వారసులము కాదు. ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో, నాదంటూ నేను ఆజ్ఞలను పాటించడం ద్వారా, నాకున్న తెలివితేటల ద్వారా నేను ఈ లోకంలో ఏమేమి కలిగి ఉన్నానో అదంతా కూడా నా సొంతము కాదు. కానీ ఆ ప్రభువు పట్ల గల విశ్వాసము ద్వారా మాత్రమే ఈ లోకంలో నేను నీతిమంతుడిగా పవిత్రుడిగా మారగలుగుతున్నాను. ప్రియులారా, మన విశ్వాసమునకు తండ్రైన అబ్రహాము గురించి మనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో 3-5 వరకు మనం చదివినప్పుడు ఆయన దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండుట ద్వారా ఆయన నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు. మనం అందరం కూడా మన బలహీనతల్లో ఆ ప్రభు పట్ల మన విశ్వాసాన్ని నెలకొల్పినప్పుడు మన బలహీనతలను కూడా చూడకుండా ప్రభు తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేశారని ఎవరెవరు విశ్వాసంతో ఉంటారో ఒకవైపు ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నించడం, మరొక వైపు ప్రభువా నా బలహీనతల్లో నీవే నాకు బలము అని ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉంటారో
వారందరినీ కూడా దేవుడు తన ఆస్తి అంతటికి కూడా వారసులను చేస్తున్నాడు. యాజమాన్యాన్ని మనకు అప్పగిస్తున్నారు. అప్పుడు మనము మన జీవితాలను ఆశీర్వాదంలోనికి నడిపించుకోవడం మాత్రమే కాదు, ఎంతోమందికి ఆశీర్వాదపు ద్వారాన్ని తెరిచిన వాళ్ళం అవుతాం. ఈ ఉదయకాలంలో ప్రభు నీ వైపు ఆ పిలుపుతో నిన్ను పిలుస్తున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మనం ఎందుకు మరొక్కసారి ఉదయకాలంలో మన జీవితాలను పరీక్షించుకొని, ప్రభా, ఒకవైపు నీలాగా నేను పరిశుద్ధంగా ఉండాలంటే, నీ ఆజ్ఞలను పాటించడానికి, ఎక్కడెక్కడ నా విశ్వాసాన్ని నేను కోల్పోకుండా విశ్వాసంలో దృఢంగా ఉండడానికి నాకు శక్తిని అనుగ్రహించమని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకమంతా కూడా మా కొరకే నువ్వు సృజించావు ప్రభా, నీకు స్తోత్రం. కానీ మీ మీద నుంచి దృష్టిని మరల్చి మేము లోకం వైపుకు దృష్టిని మరల్చినట్లయితే లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా మాకు లాభము లేదు ప్రభా. కానీ ఈ లోకమంతటిని మేము కోల్పోయి నీ వలె పరిశుద్ధంగా మేము జీవించగలిగితే అయ్యా, మేము పరలోక ప్రాప్తిని, అతి శ్రేష్టమైన బహుమానాన్ని, నిత్య జీవాన్ని మేము పొందగలము ప్రభా. ఆ పిలుపుతో ఆ యాజమాన్యానికి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్న తండ్రి, నీకు స్తోత్రం. అపోసరైన పౌలు ఏ విధంగా ఈ లోకమంతా చెత్త, మురుగు అని ప్రభా మీ మీద మాత్రమే దృష్టిని పెట్టి, అయ్యా మీలో ఉన్న విశ్వాసము ద్వారా అయ్యా నేను నీతిమంతుడిగా ప్రభు నన్ను తీర్చిదిద్దాడు అని పరుగు పందెంలో నేను మంచి పోరాటం పోరాడాను అన్నాడు ప్రభా. నాయనా, అదే ఆశీర్వాదం, అదే పట్టుదల మా మీద నుండి మా దృష్టిని మరల్చి అయ్యా మీ మీద, మీ పట్ల గల విశ్వాసం మీద మా దృష్టిని మరల్చడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు మన నడుములు కట్టుకుందాం, మన దీపాలను వెలిగిస్తూ ఉండనిద్దాం. తద్వారా యేసు ప్రభుకి గొప్ప సాక్ష్యంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.